తెలంగాణ అంతటా ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపారు. హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కొమరం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అంతటా ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. అయితే సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కొమరం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు పలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, హైడ్రా కావచ్చు, అందరూ కూడా ఇప్పటికే అలర్ట్గా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక్కడ మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాలు పోల్చుకుంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా మరొకసారి పలు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇటు ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది. రేపటి వరకు చెప్పే ప్రయత్నం కూడా చేసింది. ప్రస్తుతానికి అయితే ఉదయం నుంచి ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో అటు భారీ వర్షం అయితే కురుస్తుంది. ప్రస్తుతానికి అయితే మరికొద్ది గంటల్లో కూడా తెలంగాణ మోస్తారు నుంచి భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా ఒక ప్రకటన తెలిసింది. వీటితో పాటు జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం వచ్చింది. ఇక ముఖ్యంగా వివిధ జిల్లాలతో పాటు కూడా ఇటు కొద్ది గంటల క్రితం హైదరాబాద్ కూడా ఒక అలర్ట్ జారీ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఖమ్మంతో పాటు ఇటు మరికొన్ని వరంగల్తో పాటు కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలలో సుమారుగా 25 సెంటీమీటర్లకు పైగా వర్షం పడే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా చాలా జిల్లా, ఎందుకు సుమారుగా 6-7 జిల్లాలు ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు ఎల్లో అలర్ట్ కూడా ఒక 5-6 జిల్లాలకు జారీ చేసిన నేపథ్యంలో మొత్తంగా తెలంగాణలోని చాలా జిల్లాలకు సంబంధించి రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. రేపు సాయంత్రం వరకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన 7 జిల్లాలు, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన మరొక 6 జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు 2 రోజుల పాటు తెలంగాణ అంతటా కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించి అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. ముంపు ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాలను అలర్ట్ చేయాలి. ఎక్కడైతే అతి భారీ వర్షాలు పడితే రెడ్ అలర్ట్ ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలంటూ కూడా సూచించిన పరిస్థితి కల్పిస్తుంది. బలరాం, కిరణ్, అంటే ముఖ్యంగా నగరానికి సంబంధించి చూస్తే హైదరాబాద్ నగరంలో చినుకు పడిందంటే చాలా ఇబ్బందికర వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి స్పెషల్ ఫోకస్ పెట్టింది అధికార యంత్రాంగం? ప్రస్తుతానికైతే గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా 48 గంటల పాటు జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని గంటల క్రితము జిహెచ్ఎంసీలో ఒక పార్ట్ వరకు రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తే వెంటనే ఆ తర్వాత కూడా రెడ్ అలర్ట్ను మొత్తం జిహెచ్ఎంసీ ఏరియా అంతా కూడా విస్తరించిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు 48 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కూడా జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో పడే అవకాశం నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీతో పాటు రెవెన్యూ యంత్రాంగం కూడా సన్నద్ధమైంది. వీటితో పాటు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ ఏరియాలో ఒక పూట హాఫ్ డే స్కూల్స్కి సెలవు కూడా ప్రకటించారు. రేపు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో 48 గంటల పాటు కొంత జిహెచ్ఎంసీతో పాటు వివిధ జిల్లాలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు యంత్రాంగం. కిరణ్, ఇప్పటికే రానున్న 2 గంటల్లో భారీ వర్షం పడబోతోంది, అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం ఎటువంటి ఫోకస్తో ఉంది? జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, వీరంతా ఎంత అప్రమత్తంగా ఉన్నారు? ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల పరిస్థితుల్లో అక్కడి ప్రజలను ఏ రకంగా అప్రమత్తం చేస్తూ ఉన్నారు?
బలరాం 72 గంటల పాటు కూడా తెలంగాణ అంతటా మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని నిన్న ఏఎండీ ఒక కీలక హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. కొన్ని చోట్ల అయితే ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా సెలవులను కొంత వారికి ఇచ్చే అవకాశం లేదు, అన్ని రద్దు చేస్తామంటూ చెప్పే ప్రయత్నం. ఎందుకంటే తాజాగానే తెలంగాణ అంతటా ఒకలాగా ఉంటే జిల్లాలలో హైదరాబాద్ ముఖ్యంగా జీహెచ్ఎంసీతో పాటు జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది, దయనీయంగా ఉంటుంది. కాబట్టి చిన్నపాటి వర్షం పడితే, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం 13 సెంటీమీటర్ల వర్షం పడ్డప్పుడు అమీర్పేట వంటి నగర నడిఒడ్డు ప్రాంతాలు కూడా చిగురుటాకులా వణికిపోయిన పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికైతే 48 గంటల పాటు కూడా కొంత తెలంగాణతో పాటు జీహెచ్ఎంసీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జీహెచ్ఎంసీతో పాటు జీహెచ్ఎంసీ పరిసర జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతున్నట్టు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్, జీహెచ్ఎంసీ, హైడ్రా, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ట్రాఫిక్, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు అంతా కూడా అప్రమత్తంగా ఉన్న సూచించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే హై అలర్ట్ కొనసాగుతుంది. కొద్ది గంటల క్రితం కూడా జీహెచ్ఎంసీకి ఒక మోస్తారు నుంచి అతి భారీ వర్షం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సాయంత్రం తర్వాత కూడా పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఒకవేళ కుంభవృష్టిగా వర్షం పడితే అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీ వివిధ శాఖల అధికారులు కూడా అలర్ట్ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.